ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. 4 రోజుల్లో గైడ్ లైన్స్, 10 రోజుల్లో కులగణన స్టార్ట్. 100% కులగణన చేసి తీరుతాం. బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే పార్టీ అధ్యక్ష బాధ్యతలు బీసీలకు ఇవ్వాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నాసిరకం ఇంజనీరింగ్ కాలేజీలను మూసేస్తాం. స్కిల్స్తోనే ఉపాధికి మార్గం. నైపుణ్యాల లేమితో నిరుద్యోగం. అందుకే యువత వ్యసనానికి బానిసవుతున్నారు. యువతకు నైపుణ్య బాధ్యత కూడా ప్రభుత్వానిదే. బీఎఫ్ఎస్ఐ కోర్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్పై మాట నిలబెట్టుకోండి. 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్. 2 లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయం. ఏడాదిలోపు చెల్లిస్తేనే వడ్డీ రాయితీ, లేదంటే వడ్డీ రాయితీ రాకపోగా అధిక వడ్డీ చెల్లించాలి. ప్రభుత్వ నిర్ణయం కోసం రైతుల ఎదురుచూపులు. నిర్ణీత గడువులో రుణమాఫీ జరిగి అప్పులు రెన్యువల్ అయితేనే రైతులకు చిక్కులుండవు. నిధుల వేటలో ప్రభుత్వం. హైడ్రాకు 169 మంది సిబ్బంది. వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్పై నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 1 ఎకరాకు కూడా నీళ్లివ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 27,000 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని గత ప్రభుత్వాన్ని విమర్శించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల పరిశీలనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. విజయ నెయ్యితోనే ప్రసాదాలు తయారీ. ఇకపై విజయ డైరీ నుంచే కొనుగోలు చేయాలి. దేవాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు. ఇంతకాలం ప్రైవేటుకు ప్రాధాన్యం ఇవ్వటంపై ఆగ్రహం. గతంలో విజయ డైరీ కోరినప్పటికీ ఆలయాలు కొనలేవని గుర్తింపు. చెరువులో నిర్మాణం, చెరువులోనే జల సమాధి. డిటోనేటర్లతో నేలమట్టం చేసిన అధికారులు. బహుళ అంతస్తుల భవనం కూల్చివేత. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణం. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు. 2 రోజుల్లో విధి విధానాల రూపకల్పన ఫైనల్. రాజీవ్ స్వగృహ ఇండ్ల వేలానికి ప్రక్రియ స్టార్ట్ చేయాలి. అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు కార్యాచరణ మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇండ్లు కూల్చొద్దు. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. హైడ్రా పేరుతో నివాసాలను కూల్చేస్తే తమ ఎమ్మెల్యేలంతా బుల్డోజర్లకు అడ్డుపడతామని హెచ్చరిక. ఎలాంటి అనుమానాలొద్దు. ముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, తర్వాత నిర్మాణాలు తొలగిస్తాం. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ నిర్వాసితులకు హామీ. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దాన కిషోర్. చాకలి ఐలమ్మకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి. పెత్తందార్లపై పిడికిలెత్తిన వీరనారి అంటూ ట్వీట్. గడీలపై గలమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ. అటవీ భూమికి ఎసరు. ఇల్లెందు ఎఫ్డీఓ వెంకన్నను విధుల నుంచి తొలగించిన అటవీ శాఖ. అటవీకరణకు కేటాయించిన భూముల్లో మొక్కలు నాటాలి, కానీ మ్యాపులు మార్చి 13 ఎకరాలు కావలసిన వారికి దారాదత్తం చేసిన ఎఫ్డీఓ అక్రమాలకు పాల్పడటంతో సర్వీస్ నుంచి తొలగింపు. ₹1.5తో పౌష్టికాహారమా? ఎలా? అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయల కోసం అరకొర నిధులు. గర్భిణులకు, బాలింతలకు రోజుకు ₹50 చొప్పున కేటాయింపు. చిన్నారులకు 70 పైసలే. నిధులు సరిపోక అంగన్వాడీ టీచర్ల ఆవేదన. 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు కృషి. ప్రతి ఒక్కరికి విడివిడిగా హెల్త్ ప్రొఫైల్. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్. దుర్గాబాయ్ దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి.